నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. సో కొండా సురేఖ ఆల్మోస్ట్ కాంగ్రెస్ పార్టీ నుండి ముందుగా మంత్రి పదవి నుండి తప్పించినట్లే. మరికొన్ని గంటల్లో ఇది తేటతెల్లంగా పోతుంది. గత వారం రోజులుగా ఏమవుతుంది అని చెప్పేసి అనుకున్నారు. ఒకనొక దశలో వార్నింగ్ ఇచ్చి విడిచిపెడతారని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా ససే మీరా అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ కావచ్చు, అధిష్టానం కావచ్చు, పిసిసి అంతా కూడా కొండా సురేఖ వ్యవహారంలో అసలు తగ్గట్లేదు. ఇప్పటికే ఆమెను తీసేస్తే మాత్రం బాగుండదని చెప్పేసి బయట బీసీ సంఘాలన్నీ కూడా ఒక నినాదం, ప్రస్తుతం బీసీ నినాదం బాగా నడుస్తాం తెలంగాణలో. ఈ నేపథ్యంలో కొండా సురేఖను కనుక ఒకవేళ మంత్రి పదవి నుండి తీసేస్తే మాత్రం మేము ఒప్పుకోము అని చెప్పేసి అటు బీసీ నేతలు పార్టీలకు అతీతంగా మాట్లాడుతూ ఉన్నారు. బీసీ నాయకులు చాలామంది కూడా బయటకు వచ్చి ధర్నా చేసారు, మాట్లాడారు కూడా. రాజగోపాల్ రెడ్డి లాంటి అగ్ర కులాల వాళ్ళు పార్టీని ఇష్టం వచ్చినట్టు తిడితే ఏం కాదు, రేవంత్ రెడ్డిని ఇష్టం వచ్చినట్టు తిట్టినా మీకు ఏం కాదు. కానీ ఒక బీసీ బిడ్డ అనేసరికి అక్కడ కూడా బీసీ బిడ్డ తన కూతురు అన్నదానికి ఇక్కడ బీసీ బిడ్డను బలి చేస్తున్నారా? సో బీసీలు అంటే అంత చులకన మీకు అని చెప్పేసి ఇప్పటికే బీసీ నినాదం గట్టిగా నడుస్తూ ఉంది అన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కొండా సురేఖ పైన ఇలాంటి క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకోవడంతో, కాంగ్రెస్ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో మరొకసారి బీసీ సంఘాలను కూడా చాలా కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన, క్రమశిక్షణ కమిటీ ఎవరైతే ఉన్నారో సభ్యుల పైన అయితే తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కూడా ఈ విషయం పైన మీకు దమ్ముంటే ఆమెను మంత్రి పదవిని బర్తరఫ్ చేయండి, మేము ఏంటో చూపిస్తామని చెప్పేసి తీన్మార్ మల్లన్న కూడా కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి నేపథ్యంలో ఎందుకులే కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ లైట్ తీసుకుంటుందేమో అని చెప్పేసి అనుకున్నాం, కానీ అస్సలు తగ్గట్లేదు. క్రమశిక్షణ కమిటీ ప్రస్తుతం అయితే క్రమశిక్షణ కమిటీ, పిసిసి, అధిష్టానం, మంత్రులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చెప్తా ఉన్నారు సురేఖను పార్టీ నుండి తీసేయాలి. తన వల్ల పార్టీకి డ్యామేజ్ జరుగుతూ ఉంది. గతంలో చాలా డ్యామేజ్ జరిగింది పార్టీకి. అప్పుడు సారీ చెప్పింది, అప్పుడు వార్నింగ్ ఇచ్చి విడిచిపెట్టినాం, కానీ తనలో ఎలాంటి మార్పు రాలేదు కాబట్టి తీసేయడమే ఉత్తమం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ససేమిరా చెప్తా ఉంది. అయితే ఇప్పుడు తను తీసేస్తే ఏ పార్టీలోకి వెళ్తుంది? గతంలో వైసీపీ, తను వెళ్ళిన పార్టీలు గతంలో వైసీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, కాంగ్రెస్. సో వైసీపీకి వెళ్ళే ప్రసక్తి లేదు, ఎందుకంటే తెలంగాణలో వైసీపీకి మనుగడ లేదు. సో కాంగ్రెస్ అంటే ఆల్రెడీ కాంగ్రెస్ ఉంటే ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తుంది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయదు. బీఆర్ఎస్లో ఉన్న రోజులు ఉంది, 2019లో ఎమ్మెల్యేగా కొనసాగింది. ఆ తర్వాత వాళ్ళపైన తీవ్రస్థాయిలో విరుచుకుపడి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుండి బయటకు వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయింది. మరి అంతగానం వ్యక్తిగతంగా వాళ్ళపైన విమర్శలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ వైపు మరొకసారి తను వెళ్తుందా? ఒకవేళ వెళ్ళినా కూడా ప్రస్తుత పరిస్థితులు చూసి ఈమె ఒకవేళ మన పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీని మంత్రి పదవి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని అంతలా తిడుతుంది, మనల్ని రేపు రోజున తిట్టకుండా ఉంటుందా అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఈమెను తీసుకుంటుందా అనేది కూడా డౌటే. అయితే ఈ నేపథ్యంలో బీజేపీ వైపు వెళ్ళబోతుంది అన్నట్టుగా చెప్తా ఉన్నారు. బీజేపీ వైపు వెళ్ళబోతుంది. ఇప్పటికే అమిత్ షా కూడా కొండా సురేఖకు ఫోన్ చేసినట్టుగా అయితే చెప్తా ఉన్నారు. అమిత్ షా కొండా సురేఖకు ఫోన్ చేసిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మరి అమిత్ షా లాంటి అంత పెద్ద నాయకుడు ఒక కొండా సురేఖకు ఫోన్ చేస్తారంటే చెప్పలేం. ఎందుకంటే బీజేపీకి ప్రస్తుతం తెలంగాణలో ఇక్కడ వాళ్ళకి అవసరం ఏది? తెలంగాణలో పార్టీ బలోపేతం చేయాలి, ఇక్కడ తెలంగాణలో బీజేపీ పార్టీని అధికారానికి తీసుకురావాలి. ప్రస్తుతం వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. పశ్చిమ బెంగాల్ అయితే ఏ విధంగా టార్గెట్ పెట్టుకున్నారో సక్సెస్ అయ్యారో, ఇప్పుడు ఇక్కడ తెలంగాణ పైన అదే తరహాలో టార్గెట్ పెట్టుకున్నారు. నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా కొట్టాలి అని చెప్పేసి బీజేపీ పెట్టుకుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అవసరం కొండా సురేఖ. మరి అంత బలమైన నాయకురాలంటే ఎస్ చెప్పవచ్చు. బీసీ నాయకురాలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో తనకంటూ ఒక పేరు అయితే ఉంది. కొండా మురళి కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, ఒక పేరు అయితే మంచిగానే ఉంది. కానీ అప్పుడప్పుడు కొన్ని వివాదాల వల్ల ఆమె ఈ విధంగా వచ్చింది కదా. ఒకనొక సమయంలో వాళ్ళు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏది చెప్తే అది నడిచింది వాస్తవాన్ని కూడా. అంటే అంత పెద్ద నాయకురాలు కాకపోతే 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొండా సురేఖను మంత్రి పదవిలో తీసుకున్నారంటే అర్థం చేసుకోండి మీరు. ఆషామాషి ఇప్పుడు అదో ఏదో ముచ్చట్లు ఆ వివాదంలో బయటకు వచ్చి మనందరం చాలామంది కూడా ట్రోల్స్ చేస్తున్నారు. కానీ 2009లోనే ఉమ్మడి రాష్ట్రానికి ఆమె అప్పుడు మంత్రి
కొండా సురేఖ చిన్న నాయకురాలు ఏం కాదు కొండా సురేఖ కూడా. సో బీజేపీకి వెళ్తున్నట్టుగా అమిత్ షా ఫోన్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. మరి బీజేపీకి వెళ్తే మరి బీజేపీలో తన భావజాలం సెట్ అవుతుందా? తన అన్నీ కూడా వామపక్ష భావజాలాలు. వాళ్ళు నక్సల్ ప్రభావిత ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలో ఉన్నారు గతంలో. ఇది పరకాల కావచ్చు, ఉమ్మడి వరంగల్ అంతా కూడా అప్పుడు నక్సలైట్ ఏరియా అంతా ప్రభావిత ప్రాంతాల్లో ఉండే. కొండా సురేఖ గారు నక్సల్స్ సానుభూతి పర్వాలని చెప్పేసి చాలామంది చెప్తారు. కొండా మురళి గారు మాజీ నక్సలైట్, ఇది తెలిసిందే. సో నక్సలైట్ కుటుంబం అదేవిధంగా నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలు ఉన్న వాళ్ళందరూ కూడా మనకు వామపక్ష భావజాలాలు ఎక్కువ ఉంటాయి. కమ్యూనిస్ట్ భావజాలాలు ఇవన్నీ ఈ వామపక్ష భావజాలాలు ఎక్కువ ఉంటాయి. మరి ఆ భావజాలానికి మరి ఇక్కడ బీజేపీ భావజాలానికి సెట్ అవుతుందా అంటే సెట్ కాదు. బీజేపీది ఇటు కమ్యూనిస్ట్ కంప్లీట్ డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళది జాతీయవాదం, వీళ్ళది కమ్యూనిస్ట్ భావజాలం. బీజేపీ మొత్తం ఇప్పుడు ఆపరేషన్ కగార్ పేరిట నక్సలైట్లను ఏరివేత అనే ఒక ప్రక్రియ మొదలుపెట్టి చాలామంది ఎన్కౌంటర్ చేయడం జరిగింది. చాలామంది నక్సలైట్లు కూడా వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోవడం కూడా జరిగింది. అంటే కంప్లీట్ డిఫరెంట్ వీళ్ళ కొండా సురేఖ భావజాలమును ఇటు బీజేపీ భావజాలం. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మంత్రి పదవి నుండి ఆమెను తీసేస్తే ఎట్లా పక్క ఖచ్చితంగా రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోతుంది. కాంగ్రెస్ నుండి రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మంత్రి పదవి నుండి తీసేస్తే మధ్యలో సో అది కాస్త పరువు తీసినట్టుగా అనిపిస్తుంది ఎవరికైనా సరే. అంటే కొంచెం చిన్నదనంలాగా అనిపిస్తుంది. అసలే ఈ కుటుంబం అంతా కూడా ఇది కొంచెం ఆత్మ గౌరవం ఇట్లాంటి కొంచెం బాగుంటుంది. అంటే తగ్గేటువంటి మనుషులు అయితే కాదు వాళ్ళు. ఎక్కడైనా సరే కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ మీద బాగుంటారు. మీరు ఆ సుస్మిత మాటలు కూడా గమనించవచ్చు. సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో వాళ్ళు తగ్గరు అసలుకే. ఒకవేళ వీళ్ళు బర్తరఫ్ చేస్తే మంత్రి నుండి పార్టీలో కొనసాగే అవకాశం అయితే లేదు. పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతారు. మరి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మరొకసారి ఇటు వైసీపీ బీఆర్ఎస్ వెళ్ళేటువంటి అవకాశాలు లేవు. ఇక్కడ ఉండే ఏకైక ఛాన్స్ బీజేపీ పార్టీ. బీజేపీకి మరి వీళ్ళ భావజనం సెట్ అవుతుంది అంటే సెట్ కాకపోయినా కూడా వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కావాల్సి వస్తుంది. బీజేపీకి కూడా మన వీళ్ళ భావజాలం కంప్లీట్ డిఫరెంట్ కాబట్టి బీజేపీకి ఇప్పుడు అవసరం తెలంగాణలో పార్టీ బలోపేతం కావాలి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీ అంత ఎక్కువ లేదు. అయితే కాంగ్రెస్ లేదంటే బీఆర్ఎస్ ఉత్తర తెలంగాణలో అంటే చూసుకుంటే కరీంనగర్లో బీజేపీ అక్కడక్కడ ఉంది. బండి సంజయ్ ఉన్నాడు, అట్లా అక్కడక్కడ ఉంది. కానీ ఉమ్మడి వరంగల్లో మొత్తానికి లేదు. అయితే బీఆర్ఎస్ లేదంటే కాంగ్రెస్ ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అట్లాంటి సిచ్యువేషన్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలి కాబట్టి కొండా సురేఖ లాంటి కుటుంబం బీజేపీలో చేరితే మంచిది ఉంటుంది కాబట్టి అటు బీజేపీ కూడా ప్రయత్నాలు చేస్తుందట. కొండా సురేఖ కూడా ఆ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సరే, ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు కొండా సురేఖ రాజీనామా బర్తరఫ్ ఇస్తున్నారు, మంత్రి పదవిని తీసేస్తున్నారు. ఇప్పుడు అక్కడ మంత్రి పదవి అనేది ఖాళీగా అయిపోతూ ఉంది. మరి ఖాళీ అయితే నెక్స్ట్ ఆ ప్లేస్కి ఎవరు సెట్ అవుతారని చెప్పేసి మనం మాట్లాడుకుంటే ప్రస్తుతం కొండా సురేఖ మంత్రి పదవిని బర్తరఫ్ చేసిన తర్వాత ఆ స్థానాన్ని ఆది శ్రీనివాస్కు ఇస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం ఆది శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా వేములవాడ నియోజకవర్గం నుండి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అక్కడ వేములవాడలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుండి. సో ఆమె స్థానాన్ని ఆమెను బర్తరఫ్ చేసిన తర్వాత ఆది శ్రీనివాస్కి మరొక బీసీ నాయకుడు, ఎందుకంటే ప్రస్తుతం ఈ బీసీ నినాదం విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా మనం చూసినాం, మన రిజర్వేషన్ల విషయం కావచ్చు అక్కడక్కడ బీసీ నాయకులకు అక్కడక్కడ స్థానాలు కల్పిస్తూ ఉంది. సో ఎందుకంటే భవిష్యత్తు ఉండాలంటే బీసీ నాయకులకు కూడా చోటు కల్పించే విషయంలో అడుగులు వేస్తాము. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ బీసీ మంత్రిని తీసేస్తే కాస్త వ్యతిరేకత వస్తుంది పార్టీకి. అయితే ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో మరొక బీసీ నేతకు అవకాశం ఇస్తే సో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచనలు ఉండడం తెలుస్తాం. ఈ నేపథ్యంలోనే ఆది శ్రీనివాస్ పేరును అధిష్టానం అయితే ప్రస్తుతం ఆయన పేరును ఖరారు చేసినట్టుగైతే తెలుసు. అంటే అధికారికంగా ప్రకటన ఇవ్వకపోయినప్పటికీ మనకు సోర్స్ ప్రకారం చెప్తా ఉన్నాం. కొండా సురేఖను మంత్రి పదవిని తీసేస్తే ఆ స్థానాన్ని వేములవాడ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ ఆది శ్రీనివాస్ గారికి ఇచ్చేటువంటి అవకాశాలు అయితే మనకు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. అదే జరగబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన కూడా ఒక బీసీ లీడర్ కాబట్టి, ఒక మంచి లీడర్ కాబట్టి, సో ఆయనకి ప్రస్తుతం ఆయన ప్రభుత్వ విప్గా కొనసాగుతున్నాడు తెలంగాణలో. ఆయనకే ఈ అవకాశాలు ఇచ్చేటువంటిగా అడుగులు వేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ.
మరి ఆది శ్రీనివాస్ అంత పెద్ద నాయకుడు అంటే కాంగ్రెస్ పార్టీలో అంటే ఎస్, ఎందుకంటే ఆయన సీనియర్ లీడర్తో పాటు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో పార్టీ ఉన్నా లేకపోయినా అదే పార్టీ పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఆయనకు మరొక బీసీ నేత కాబట్టి, మళ్ళీ అందులోనూ సౌమ్యుడు, వివాదరహితుడు, అజాత శత్రువు, పార్టీలకు అతీతంగా ఆయనను అభిమానిస్తారు అందరు కూడా. ఎందుకంటే ఆయన రాజకీయ విమర్శ తప్పితే వ్యక్తిగత విమర్శ ఎవరిపైన కూడా చేయడు. ఇతర నాయకులు కూడా ఆయన పైన చేస్తే రాజకీయ విమర్శ తప్పితే వ్యక్తిగత విమర్శ ఆయన పైన కూడా ఎవరు చేయరు. సో అలాంటి క్లీన్గా ఉండేటువంటి నాయకుడు, వైట్ పేపర్ అనుకోండి, ఇక అంత క్లీన్గా ఉంటాడు ఆది శ్రీనివాస్ వేములవాడ ఎమ్మెల్యే. సో అలాంటి వ్యక్తికి ఇస్తే ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసుకోవచ్చు. దాంతోపాటుగా మళ్ళీ బీసీ నాయకుడికి ఇస్తే మళ్ళీ బీసీలో కూడా పార్టీ పైన మంచి అభిప్రాయం వస్తుంది. ఉత్తర తెలంగాణలోనే పార్టీని ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్లేటటువంటి ఆలోచనలో ఉందట కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. అయితే అందుకే ఆది శ్రీనివాస్ని ప్రస్తుతం మంత్రి పదవి ఇచ్చి కొండ సురేఖని తీసి తప్పించి ఆ ప్లేస్లో ఆది శ్రీనివాస్కి మంత్రి పదవి కట్టబెట్టి ఉత్తర తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా అడుగులు వేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఆ దిశగా అయితే తెలుస్తూ ఉంది. మరి ఒకసారి ఆది శ్రీనివాస్ మనం ఒకసారి మాట్లాడుకుంటే, రెండు 2014లో ఆయన అంటే మొత్తం కూడా వేములవాడ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ మన అందరూ తెలుసు, ఉత్తర కాశీ అని చెప్పేసి పిలుస్తాం వేములవాడని. రాజన్న ఆలయానికి బాగా ఫేమస్, అక్కడ అందరూ తెలిసిన విషయమే. వేములవాడ నుండి ఆయన 2014లో బీజేపీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి కేవలం 5,000 ప్లస్ పైచీల కోట్లతోని ఆయన ఓడిపోయాడు. తక్కువ మార్జిన్తో ఓడిపోవడం జరిగింది. ఎవరిపైన? చెన్నమనేని రమేష్ బాబు పైన, బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసినటువంటి చెన్నమనేని రమేష్ బాబు పైన 2014లో బీజేపీ పార్టీ నుండి పోటీ చేసి ఆది శ్రీనివాస్ గారు 5,000 ఓట్లతోనే ఓడిపోయారు. చిన్న మార్జిన్తోనే ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన బీజేపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. 2018లో ఐఎన్సి అంటే కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా అప్పుడు కూడా ఆయన కొన్ని ఓట్లతోనే ఓడిపోవడం జరిగింది. మరొకసారి చెన్నమనేని రమేష్ బాబు పైనే ఓడిపోవడం అయితే జరిగిందిగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత జరిగినటువంటి 2023 ఎన్నికల్లో ఇండియన్ కాంగ్రెస్ నుండి పోటీ చేసినటువంటి ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి గెలిచిండు. 14,000 పైచీలకు మెజార్టీతోనే ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుండి. అయితే ఇక్కడ రమేష్ బాబు పైనే, ఇక్కడ చెన్నమనేని రమేష్ బాబు పైనే. అయితే ఇక్కడ మాత్రం ఆయన గెలిచింది బీఆర్ఎస్ పార్టీ. ఈయన బీఆర్ఎస్ అభ్యర్థి. కానీ చెన్నమనేని రమేష్ బాబుకి ఇక్కడ టికెట్ ఇవ్వలేదు. ఇక్కడ మొన్న చెల్మెడ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ చెల్మెడకు ఇవ్వడం జరిగింది, చెల్మెడకు టికెట్ ఇచ్చింది. సో ఇక్కడ రమేష్ బాబుకి టికెట్ ఇచ్చి అప్పుడు గెలిచింది. మరొకసారి 2018లో కూడా రమేష్ బాబు గెలిచిన బీఆర్ఎస్ పార్టీ నుండి 2 సార్లు ఆయనను ఆది శ్రీనివాస్ ఓడించాడు. 3వసారి రమేష్ బాబుకు బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలే అంటే అది వేములవాడ ఆది శ్రీనివాస్ గారు చేసినటువంటి పోరాటంగా చెప్పుకోవాలి. ఎందుకంటే చెన్నమనేని రమేష్ బాబు అనేటువంటి వ్యక్తి మన పౌరుడు కాదు, పౌరసత్వం మనది కాదు అని చెప్పేసి అది గుర్తించి దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి కొన్ని సంవత్సరాల పాటు ఆయన న్యాయ పోరాటం చేసిండు.
ఆయన చెన్నమనేని రమేష్ బాబు విదేశీయుడు, మన పౌరసత్వం కాదు, మన పౌరుడు కాదు, ఇక్కడ ఎట్లా ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు అని చెప్పేసి ఆయన కొన్ని సంవత్సరాల పాటు న్యాయ పోరాటం చేసి లాస్ట్కు 2023 ఎన్నికల ముందు ఆ న్యాయ పోరాటం న్యాయస్థానం ఏం చెప్పిందంటే, అవును చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వం మనది కాదు, మన దేశ వ్యక్తి కాదు, ఆయన విదేశీయుడు, ఆయన ఇక్కడ పోటీ చేయడానికి అనర్హుడు అని చెప్పేసి కొట్టేసిన తర్వాత అక్కడ రమేష్ బాబు టికెట్ ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీ నుండి వేములవాడ నుండి చెల్మెడకు అవకాశం కల్పించింది. ఇది ఆది శ్రీనివాస్ చేసినటువంటి పోరాటం. అంటే ఒంటరిగా ఆయన ఒంటరిగా పోరాటం చేయడం జరిగింది ఆది శ్రీనివాస్ గారు. సో చాలా అంటే చాలా ఆ విషయంలో ఆయన ఇబ్బందులు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఆ ఇబ్బందులు పడి కూడా ఆయన ఆ 2 సార్లు కూడా పాపం ఓడిపోయాడు. ఎవరి మీద? రమేష్ బాబు పైన. ఎందుకంటే ఆయన చాలా పోరాటం చేసిండు, ఆయనకి ఇయ్యద్దు, ఎందుకంటే మన పౌరుడు కాదని చెప్పేసి ఆ డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని న్యాయ పోరాటం చేసి లాస్ట్కు గెలిచింది. కాబట్టి ఆయన టికెట్ నిరాకరించింది బీఆర్ఎస్ పార్టీ, అందులో కూడా విజయం సాధించిండు. సో కాంగ్రెస్ పార్టీలో అప్పుడు అధికారంలో ఉన్నా లేకపోయినా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టిపోలేదు ఆది శ్రీనివాస్ గారు. అందుకోసమే బీసీ నాయకుడు, మళ్ళీ అందులోనూ ఆది శ్రీనివాస్ గారు బీసీ నాయకుడు. కాబట్టి అలాంటి ఒక బీసీ నాయకుడికి ఇస్తే అటు కొండ సురేఖకు తప్పించినటువంటి విషయాన్ని అటు బీసీ, అక్కడ ఆమె బీసీ కాబట్టి అదే ప్లేస్ని అదే స్థానాన్ని మరొక బీసీ నాయకుడికి ఇస్తే సో అది కూడా బ్యాలెన్స్డ్ ఉంటుంది. దాంతో పాటుగా ఉత్తర తెలంగాణలో పార్టీని కూడా మరింత బలోపేతం చేసే విధంగా కూడా ఉంటుంది. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సౌమ్యుడు, వివాదరహితుడు, అజాతశత్రు అయినటువంటి ఆది శ్రీనివాస్ లాంటి వారికి ఇస్తే పార్టీ కూడా చాలా మంచుకుంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే ప్రస్తుతం అయితే అడుగులు వేస్తామని తెలుస్తాను. సో కొండా సురేఖను బర్తరఫ్ చేసి ఆ పదవిని ఆది శ్రీనివాస్కి అయితే ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దేవాదాయ శాఖలో ప్రస్తుతం కొండా సురేఖ గారు ఉన్నారు కాబట్టి అదే శాఖను ఇస్తారా, లేదంటే ఇంకా చాలా కొంచెం ప్రక్షాళన చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో మరి ఇంకా వేరే ఏమైనా ఖాళీగా ఉన్నాయి కాబట్టి మరి అదేమని ఇస్తారనేది మనందరూ కూడా వేచి చూడాలి. సో ఆది శ్రీనివాస్ తెలంగాణకు కాబోయేటువంటి నూతన మంత్రిగా తన పేరును ఖరారు చేసినట్టుగైతే మనకు తెలుస్తూ ఉంది.